అతనికి ఒక మనిషి విడిపించను ఒక ఆనందం ఉంది కాబట్టి బరబ్బా దొంగ జైల్లో ఉన్నాడు. యేసు ప్రభు ఈ శ్రమలో ఉన్నాడు కనుక నేను ఒక వ్యక్తి విడిపించిన ఆలోచన కలిగి ఉన్నాను. ఏ నేరం అనేది యేసు ప్రభుని విడిపించమంటారా, లేక జైలు ఉండి దొంగతనము చేసి రోమా చక్రవర్తి పట్టణం కూలవచ్చునని బరబ్బను విడుదల చేయమంటారా, ఎవరు విడుదల చేయమంటారు కోరినప్పుడు ఆలోచించని చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏమన్నారంటే, ఏ నేరం లేని యేసు ప్రభు చెబుతున్నాం కానీ ఆయన నేరం ఆయన వాటిని చిరివేయండి, ఆ దొంగని విడుదల చేయమని కోరారు. దేవుడుస్తోందా ఈ దొంగ కావాలా? రోమా చక్రవర్తి పట్టణాన్ని వాడు చేసేవాడే ఒక కావాలి తప్ప ఈయన మాకు ఊద్దని చెప్పేసి ఆయన తిరిగి ప్రభు పిలాతు చక్రవర్తి తిరిగి ఉన్న సమయంలో పిలాతు చక్రవర్తి అట తన చేతులు కొనుక్కుంటూ ఉంటాడు కనుక ఇతర వాళ్ళు ఏ నేరము కూడా నాకు కనపడలేదు. తెలుస్తుంది అంతకు ముందు రాత్రి పిలాతు చక్రవర్తి ఒక భార్య ఆమె జీవితంలో కలిసిందట, దర్శనం కలిసి చూసిందట. ఏమని కలిసి చూసింది? యేసు ప్రభు నీతిమంతుడని, యేసు ప్రభు ఏ పాపము లేనివాడని, యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడు ఈ యొక్క ఇశ్రాయేలు ఈ యూదులు ఈ కైపా ప్రధాన యాజకులు ప్రభువు మీద నేరం మోపి శిక్ష విధించబోతున్నారు. అందుకు చేత పిలాతు చక్రవర్తి యూదా ప్రజలకు రాజుగా ఉన్నాడు కనుక ఒక రోజుని తన రాజ్యము కూలిపోతాదేమని చెప్పి ఈ పాపాన్ని ఒడిగొట్టుకుని పిలా యొక్క ప్రజలు చెప్పినట్లుగా యేసు చిరివేస్తాడేమని భయం కలిగి ఒక పత్రము రాసి పిలాతు చక్రవర్తికి పంపించందంట. దేవుడికి స్తోత్రం. అయ్యా, నీవు రాజ్యమును పరిపాలన చేస్తున్నావు, యూదులకు వ్యతిరేకంగా నీవు ఆయన వారి మాట వినకపోతే నీ రాజ్యం కూలిపోతాదేమని చెప్పి యూదులు చెప్పినట్టుగా యేసు ప్రభువును సిలువేసి బాధిస్తావేమో నీకు ముందుతున్నా అతని జోలి నువ్వు పోవద్దు, ఏ పాపం అడుగుతూ జాగ్రత్త. నిన్న రాత్రి ఆయన గురించి నిన్న కళ్ళలో చూసి నేను బాధపడ్డాను, ఏడ్చాను, ఆయన నీతిమంతుడని చెప్పి అందుకు చేత అతను ఏమేమి కూడా శిక్ష విధించదని చెప్పేసి పిలాతు చక్రవర్తి భార్య పత్రం పంపించిందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చేత పిలాతు చక్రవర్తి రాజ్యమును పరిపాలన చేస్తాడు కనుక ఆ యూదుల మాట ప్రకారంగా చేయకపోతే తన రాజ్యం పోతాదేమో, ఏదైనా యేసు నింద మోపుతాడేమో, ఆ బాధను తెచ్చుకొని బాధపడతాడని చెప్పేసి భార్య తెలిసి కానీ ఆ పత్రమును చూసుకుని అతను భయపడి ఇతను ఎందు నాకు ఏ దోషము కనపడలేదు కనుక నేను నా చేతిలో కడుక్కున్నాను చెప్పి నీళ్లు తేవని చెప్పేసి తన చేతులు కడుక్కున్నట్లుగా దేవుని గ్రంథములో ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చేత ఆయన నిరపరాధిని శిక్షించడం వల్ల, నిరపరాధిని మీరు నేల ఓపడి వల్ల నేను పాత్రము కట్టుకుంటానని భయపడి అతను ఏం చేసిన చేతులు కడుక్కున్నట్లుగా దేవుని గ్రంథంలో మనకు కనబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎవరు కోరుకు